ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుక్రవారపు సాయంకాలం ఉపవాస ఆరాధనలోకి అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ శుక్రవారపు సాయంకాలం ఉపవాస ఆరాధనలో ప్రార్థన. మా మంచి కాపరి మా యెహోవా, ఈ ఉదయకాలమున నుండి ఈ సాయంకాలం సమయం వరకు నీ కాపుదల మొక్కను గ్రహించి నీ పరిశుద్ధమైన ఆయన ఇదిగో తండ్రి స్థలములో మేము మమ్మల్ని అందరినీ తిరిగి చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు. గతించిన శుక్రవారం నుండి శుక్రవారం ప్రభా నీ రెక్కల చోట నీళ్లు భద్రపరిచి ఈ సాయం సమయంలో ప్రభా నీ సన్నిధి అందు ప్రభా మరొకసారి మా దీపములకు నూనెను ప్రభా ఆయన ఇదిగో తండ్రి ప్రభా మేము సమకూర్చుకోవడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. బుద్ధి లేని కన్నికల వరే కాక బుద్ధి గల కన్నికల వలె దుర్దినములు ప్రభా రాకముందే నాయన ఇదిగో తండ్రి సమయం పోనీయాక నాయన ఇదిగో తండ్రి మా జీవితాల్లో మాకు అనుగ్రహించిన మరొక శుక్రవారం ఉపవాస సాయంకాల ఆరాధన బట్టి స్తోత్రాలు ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామం దర్శిస్తారు అక్కడ నా నివాసం సార్ ఇదిగో తండ్రి మా మోయర్ నగర్ లూథరన్ చర్చ్ సంఘ విశ్వాసులు సంఘ సభ్యులు ఎందరో ప్రభా నాయన ఇదిగో తండ్రి ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ఈ శుక్రవారపు సాయంకాలపు ఉపవాస ఆరాధన ఆయన ఇదిగో తండ్రి ఆరాధనలు ఏకీభవించి నీ దివ్యమైన ఆరాధనలు ఏకీభవిస్తుండగా మీరే ప్రభా ఆయన మా ఆత్మలను ప్రభా శాంతించి మీ పరలోకపు సంధిని ప్రభా ఈ రాత్రి మాకు అనుభవింపజేసి నడిపించమని కోరి ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన మరి రాలేకపోతున్న వారు, రావాలని ప్రయత్నిస్తున్న వారు నాయన ఇదిగో ఇంకా సమయానికి చేరబడిన వారు వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నిశ్చితం ఉంటే ప్రభా సమయానికి వారిని చేర్చి నాయన ఇదిగో తండ్రి ప్రభా రాలేకపోతున్న వారిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీరు మరొక అవకాశం వారికి అనుగ్రహించి ఈ రోమాపత్రిక అధ్యయనం మా జీవితాల్లో ఎన్నో ప్రభా ఇదిగో తండ్రి మెలకువలను ప్రభా సిద్ధపాటును మరొక రెండవ రాకడకు ప్రభా మాకు సిద్ధపాటును కలిగిస్తుండగా అట్టి నీ సిద్ధపాటు ప్రభా మా జీవితంలో సదాకాలం కలిగి ఉండినట్లు ప్రభా ఈ ఆరాధన అంతటిని ఈ మహిమార్థమే జరిగించుకోమని కోరి ప్రార్థన చేస్తున్నాం. పాటల్లోనూ ఆరాధనలోనూ ప్రభా వాక్య ధ్యానంలోనూ ప్రభా అలాగే ప్రార్థనలోనూ మీరే ఆయన ఇదిగో తండ్రి ఆరాధన అంతటిని ఈ మహిమార్థమే జరిగించుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 381వ కీర్తన, 384వ కీర్తన. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రభావం మరుతున. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 384. ఓ ప్రార్థన సుప్రార్థన. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రభావం మరుతున. నా ప్రభువన్ ముఖాముఖి నే ప్రాణుతింతు నీ ప్రభన్. నా ప్రాణమౌ సుప్రార్థన నీ ప్రేరణంబు చేగదా. నీ ప్రేమధార ప్రోలుదు నో ప్రార్థన సుప్రార్థన. నీ ప్రేమధార ప్రోలుదు నో ప్రార్థన సుప్రార్థన. సాచి నన్ను యుక్తితో వశము చేయచు నీ శాంతమైన దీప్తి నా శంకలెల్ల మానుపన్. నీ శక్తి నేను మరతునా. నా శైలమైన ప్రార్థన నా శోకమెల్ల దీచెడు విశేషమైన ప్రార్థన. నా శోకమెల్ల దీచెడు విశేషమైన ప్రార్థన. అరణ్యమైన భూమిలో
నారామ్యమోపిస్కానగం పూరంగుగాను నేకిన చిరాగ్రహము జ్యోతులు శరీరమున్ విధాల్చినే వరము వేలలో పరము నిన్ను మెచ్చెదన్ పరేషు ధ్యాన ప్రార్థన కరము నిన్ను మెచ్చెదన్ పరేషు ధ్యాన ప్రార్థన. కళ్ళు మూసుకున్నట్లయితే దివ్యమైన ఆరాధనను క్లుప్తంగా పాటించుము. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. అందరూ నా వెంబడి చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. అందరం కలిసి అపొస్తలుల విశ్వాస ప్రమాణంలో భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొందు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములో దిగినని చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉండమని నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే అందరం కలిసి కీర్తన గ్రంథం నుండి 84వ సంకీర్తన, కీర్తన గ్రంథం నుండి 84వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర విభాగముగా చదువుకున్నాము. కీర్తన గ్రంథము 84వ సంకీర్తన మొదటి చరణము. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించును. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మా అనుభవములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ అందరు నమ్మిక ఉంచువారు ధన్యులు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు యుగ యుగములు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈనాటి లేఖన భాగమును చదవవిందాం. ఈ శుక్రవారపు సాయంకాలం ఉపవాస ఆరాధనకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వచన భాగములో పాస్టర్ గారు శ్రీమతి స్టెఫీ కృష్ణ గారు చదివించగా విన్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుగా విన్నాం. ఈ దినములపై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నన్నుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసింది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడింది. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునికి విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉన్నట్టుకు పిలువబడి ఉన్నారు. వాక్యం ఇంత పర్యంతం. లేఖన భాగాన్ని చదివించిన పాస్టర్ గారు శ్రీమతి స్టెఫీ కృష్ణ గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 381వ కీర్తన, నిన్ను నేను విడువన దేవా నీవు నన్ను దీవించే వరకు అని పాట పట్టుకుని ఈనాటి వాక్య అధ్యయనం కొరకు 381వ కీర్తన, నిన్ను నేను విడువన దేవా. నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా. నేను శత్రువునై ఉండగా నీవు నాపై నెలరు చూపి, నేను శత్రువునై ఉండగా దానమిచ్చి తిరి నా కొరకు దారుడౌని ప్రియ పుత్రుని. నిన్ను నేను విడువను దేవా. నాట నుండి నేటి వరకు నీవు కలిగిన శోధనములలో, నాట నుండి నేటి వరకు నేర్చుగా నన్ను దాచిన వాడవు నీవుగా బాబు నా తండ్రి. నిన్ను నేను విడువను దేవా. నీవుగా కాయవరున్నా నేలపై నన్నుగా పాడ నీవుగా కాయవరున్నాడు. చేవలేని నాకు నీవు చేవగలుగా చేయగలవు. నిన్ను నేను విడువను దేవా. నాదు ప్రార్థనలన్నీ నీదు కృపచే ఆలకించి, నాదు ప్రార్థనలన్నీ నీదు సరణిని నిలిపి నన్ను నేర్పుదనరగరచించితివి. నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. ప్రార్థన చేసుకుని ఈ సాయంకాలం ఉపవాస ఆరాధనలో ఆధ్యాత్మికమైన మెలకువలను రోమపత్రిక ద్వారా మనము ధ్యానం చేయడం సిద్ధపడుతున్నాం కనుక ప్రభా నాతో మాట్లాడు అని మనం ఆత్మతో సత్యంతో ఆయన దృష్టి అందు కేంద్రీకరించి మనం ఆత్మతో ఆయన సంధి కొరకు కనిపెడదాం. ప్రార్థన చేసుకుని ఈ రోమపత్రిక ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థన. మా మంచి కాపరి మా యెహోవా, ఆరాధనలో
మేమందరి రీతిగా నేను కొనియాడడానికి, నేను కీర్తించడానికి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచిన దేవానికి స్తోత్రాలు. మేము సజీవ లెక్కలు ఉన్నాం కనుకనే ఈ సాయం సమయమున ఈ శుక్రవారం ఉపవాస ఆరాధనలో నిన్ను కొనియాడడానికి, నిన్ను కీర్తించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, అధ్యయనించడానికి ప్రభా, నీ వాక్యములో ఉన్న అమూల్యమైన సత్యాలను, అమూల్యమైన ప్రభా రెండో రాకడకు సిద్ధపాటును మా జీవితంలో ఎలాగో మేము సిద్ధపడాలను అద్భుతమైన విషయాలను మాకు నేర్పిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. యెహోవా అన్న భయభక్తులు గల వారికి యెహోవా వారు ఎలా నడుచుకోవాలో వారికి బోధించును అని సెలవిచ్చిన రీతిగా మేము మా నడతలను, మేము మా చూపును, మా మాటలను, మా చేతలను, మా మా ఆలోచనలు, మా తలంపులను ఎట్టి రీతిగా సిద్ధపరచుకోవాలో, మా తప్పులను ఎలా సర్దిద్దుకోవాలో, నీ రెండవ రాకడకు ప్రభా ఎలాంటి సిద్ధపాటు మా జీవితంలో కలిగి ఉండాలో అట్టి రీతిగా మా జీవితాలను ప్రభా ఈ మరొక శుక్రవారపు అధ్యయనంలో మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి స్తోత్రాలు. కూడి వచ్చిన సంఘాన్ని దీవించండి. బలహీనులను నన్ను బలపరచు అనేది సమస్తం చేయగల ప్రభు. అర్హమైన పాత్రగా నీ సంఘముతో ప్రభా ఈ రాత్రి నువ్వేదైతే బోధించ ఉద్దేశించున్నావో వాటిని స్పష్టముగా బిడ్డలు తెలుసుకుని, గ్రహించి, అర్థం చేసుకుని దాన్ని గైకుని అనుసరించలాగా సహాయం చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుడు అనుగ్రహించిన మరొక శుభదినం. ఇటు రీతిగా ఆయన సన్నిధిలో ఆయన స్మరించడానికి, ఆయన కొనియాడడానికి, ఆయన కీర్తించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన ఆధిక్యత. మరి శుక్రవారాలు దాదాపు కొన్ని 7 సెషన్స్ లో రోమపత్రిక అధ్యాయాన్ని మనము అధ్యయనం చేస్తున్నాం. తెలియజేసిన రీతిగా రోమపత్రిక క్రైస్తవులకు ఒక రాజ్యాంగం లాంటిది. అటు రాజ్యాంగాన్ని చదవడం చాలా అద్భుతం. ఇటు రాజ్యాంగాన్ని చదువుతున్నప్పుడు నా మటుకు నేను ఎన్నో విషయాలు సర్దిద్దుకోవడానికి, రెండవ రాకడకు ఎలా సిద్ధపడాలి, ఒక నూతన విశ్వాసి క్రీస్తు రెండవ రాకడకు ఎట్టి రీతిగా సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని ఈ రోమపత్రిక అధ్యయనంలో నేను చాలా చక్కగా తెలుసుకోవడానికి నాకు చాలా సహకరించింది. ఇంతకీ ఏంటి ఈ రోమపత్రికల అధ్యయనంలో అద్భుతమైన విషయాలు అంటే, గతించిన వారాలలో మీకు తెలియజేసిన రీతిగా అపోస్తులైన పౌలు గురించి వివరించడం జరుగుతుంది. అపోస్తులైన పౌలు ఎవరు, అపోస్తులైన పౌలుకున్న ఆ టైటిల్స్ ఏంటి అనే విషయాల్లో దాదాపు 3 టైటిల్స్ ని మనము అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మొదటిది యేసుక్రీస్తు దాసుడైన పౌలు, మనకందరికి తెలుసు యేసుక్రీస్తు దాసుడైన పౌలు. రెండవదిగా యేసుక్రీస్తు సువార్త నిమిత్తము యేసుక్రీస్తుకు ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా, ఒక అపోస్తులుగా మనం చూడగలము. అపోస్తులుగా పిలువబడుటకు ఏర్పాటు చేయబడిన పౌలు. రెండవదిగా అపోస్తులుగా పిలువబడుటకు ఏర్పాటు చేయబడిన పౌలు గురించి మనము ధ్యానించాం. మూడవది దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకింపబడిన పౌలు. దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకింపబడిన పౌలు. గతించిన శుక్రవారము ప్రత్యేకింపబడడం అనగా వేరుపరచబడటం. ఎలా వేరుపరచబడాలి? మొదటగా ఎలాగ సిద్ధపరచబడాలి? పరిశుద్ధంగా జీవించాలి. రెండవదిగా మన పరిశుద్ధతను అలంకరించుకుని, ఆయన పరిశుద్ధ జీవితంలో పరిశుద్ధతను అలంకరించుకున్న తర్వాత పవిత్రుడిగా ఎలా జీవించాలి, ఆయన పిలుపునకు సరైన విధానమును ఎలా జీవించాలి అన్న విషయాలను గతించిన వారము మీకు తెలియజేయడం జరిగింది. పవిత్రత, ఆ పవిత్రతకు తగిన విధేయత, ఆ విధేయత తగిన పిలుపు, ఎలాంటి పిలుపు మనం కలిగి ఉన్నాం. అలెగ్జాండర్కును పౌలుకున్న వ్యత్యాసం ఏంటి? అలెగ్జాండర్ జ్ఞానం తెలుసుకున్నాడు, విడిచిపెట్టలేదు. కానీ పౌలు తెలుసుకుని విడిచిపెట్టాడు. అందుకని పవిత్రుడిగా తన జీవితాన్ని కొనసాగించాడు. ఎన్నో అద్భుతమైన విషయాలు గతించిన శుక్రవారాలలో ఈ 3 టైటిల్స్ మీద జరగడం జరుగుతుంది. మరి ఈ రోజు కూడా దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకింపబడిన పౌలు గురించి ఇంకా కొంత వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈనాటి కాలంలో బహుగా అవసరమైనది, ఈనాటి కాలంలో బహుగా విలువైన విషయం అని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అపోస్తులైన పౌలు తన సువార్తల్లో, తన స్వార్థ పరిచర్యలో ప్రాముఖ్యంగా రోమపత్రికలో తను వెల్లడించిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని సువార్త నిమిత్తమై నేను ప్రత్యేకింపబడిన వాడును.
మొదటి టైటిల్ కి రెండవ టైటిల్ కి తేడా మూడో టైటిల్లో చాలా స్పష్టంగా మనం చూడగలం. మొదటి టైటిల్ దేవుని దాసుడు, రెండవ టైటిల్ అపోస్తలులు, మూడో టైటిల్ దేవుని స్వార్థ నిమిత్తమై ప్రత్యేకింపబడిన వాడు. మొదటి టైటిల్ లోకానికి సంబంధించినదైతే, రెండవ టైటిల్ తనకు సంబంధించినదైతే, మూడవది ఆధ్యాత్మిక సంబంధించినది. మొదటి టైటిల్ భూలోకానికి, బాహ్య రూపానికి, రెండవ టైటిల్ తన వ్యక్తిగత జీవితానికి, మూడవది తన ఆధ్యాత్మిక జీవితానికి. మూడు టైటిల్స్ ని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తన పత్రికలు వివరించాడు. మొదటి టైటిల్ భూలోకానికి సంబంధించింది కనుక నేను దాసుడని సెలవిచ్చాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కనుక నేను అపోస్తలుని సెలవిచ్చాడు. ఆధ్యాత్మిక సంబంధించిన కనుక నేను దేవుని స్వార్థ నిమిత్తమై ప్రత్యేకింపబడిన వాడని చాలా చక్కగా వివరించాడు. ఈ రోజు నీ బాహ్య రూపము, సమాజంలో, లోకములో నీ ఎలాంటి బిరుదు నువ్వు కలిగి ఉన్నావు, నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి బిరుదు నువ్వు కలిగి ఉన్నావు, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి బిరుదు కలిగి ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా రోమపత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం ప్రాముఖ్యంగా గమనించగలం. అపోస్తలుడైన పౌలు అయితే లోకరీతిగా నేను దాసులను సెలవిచ్చారు, వ్యక్తిగతంగా అయితే నేను యేసుక్రీస్తు యొక్క అపోస్తలులను సెలవిచ్చాడు. ఆధ్యాత్మికత అయితే దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకింపబడిన వాడు అని సెలవిచ్చాడు. ఈరోజు లోకరీతిగాను, వ్యక్తిగత రీతిగాను, ఆధ్యాత్మిక రీతిగా ఎలాంటి బిరుదులను కలిగి ఉన్నావు? నిజంగా లోకరీతిగాను దాసుడువా? నిజంగా వ్యక్తిగతంగా యేసుక్రీస్తుకు అపోస్తలుడువా? నిజంగా ఆధ్యాత్మికంగా దేవుని స్వార్థ నిమిత్తమై ప్రత్యేకింపబడిన వాడువా? ఒకవేళ అలా లేని ఈ రోజు యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, ఈ సాయం సమయమున దేవుడు మీ జీవితాల్లో ఒక అద్భుతమైన విషయాన్ని, ఒక అద్భుతమైన మర్మాన్ని, ఈ లోకములో రెండవ రాకడకు దేవుని స్వార్థ నిమిత్తమై ఎలా జీవించాలి అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియ సంగమా, వింటున్నావా? ఇది నిజంగా నీ హృదయంలో ఒక చలనం కలిగి ఉందా, లేదా చలనరహిత జీవితాన్ని కలిగి ఉన్నావా? ఇంకా దేవుడు నాతో, ఇంకా నాకు సమయం ఉంది, రెండవ రాకడ ఇంకా టైం ఉంది కనుక ఆ సమయానికి నేను సిద్ధపడతానులే, ఆ సమయాన్ని నేను చూస్తానులే అని బుద్ధి లేని కన్నికల వల్ల నువ్వు జీవిస్తున్నావేమో. గమనించిన ప్రియ సహోదరి సహోదరులారా, బుద్ధి లేని కన్నికలు, బుద్ధి గల కన్నికలు అన్న వృత్తాంతాన్ని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే అక్కడ మీరు ప్రాముఖ్యమైన విషయాన్ని ఏంటంటే, బుద్ధి గల కన్నికలను, బుద్ధి లేని కన్నికలు వారి దివిటీల్లో నూనె అయిపోవడాన్ని బట్టి బుద్ధి గల కన్నికల దగ్గరికి వెళ్ళి వారు అర్చించుకుంటారు, అయ్యా అమ్మా కొద్దిగా మాకు ఇవ్వండి అని. అప్పుడు బుద్ధిగల కన్యకులు ఒక మాట అంటారు, ఎవరిది వారు చూసుకొనాలి. ఎక్కడైనా అమ్ముతారేమో తెచ్చుకోండి, ఎవరిది వారు చూసుకోవాలి, ఎక్కడైనా అమ్ముతారేమో చూసుకోండి అని అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో సరైన సిద్ధపాటు లేకపోయినట్లయితే యెహోవా దేవుడు అంటున్నాడు, యెహోవా రెండవ రాకడకు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో ఈ 3 బిరుదుల ద్వారా, అనగా యేసుక్రీస్తు దాసుడు, యేసుక్రీస్తు అపోస్తలుడు, యేసుక్రీస్తు స్వార్థ నిమిత్తమై ప్రత్యేకింపబడిన వాడు, బాహ్య రూపము, వ్యక్తిగత రూపము మరియు ఆధ్యాత్మిక రూపంలో 3 రూపాలలో 3 బిరుదులను ప్రత్యేకంగా స్పష్టంగా అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత జీవితం, బాహ్య జీవితం, ఆధ్యాత్మిక జీవితం ద్వారా మనకి వ్యక్తపరుస్తున్నాడు. ఒకవేళ అలా లేని ఎడల బుద్ధిగల కన్నికల వలె నీ జీవితాన్ని కట్టుకోవాలని ఆశపడితే ఈ రాత్రి యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, నీ బాహ్య జీవితంలో యేసుక్రీస్తు దాసుని పోలి నివసించాలి, జీవించాలి, బ్రతకాలి అని అంటున్నాడు. నువ్వు వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తుకు అపోస్తలుగా ప్రత్యేకింపబడిన వాణిగా, ఒక ప్రత్యేకమైన టైటిల్ కలిగిన వాణిగా జీవించాలని ఆశపడుతున్నాడు. ప్రత్యేకింపబడిన బిరుదు కలిగిన వాణిగా జీవించమని ఆశపడుతున్నాడు. మూడవది, ఆధ్యాత్మిక జీవితంలో నీ మట్టుకు నీవు ఒక దేవుని స్వార్థ నిమిత్తమై, దేవుని పరిచయ నిమిత్తమై, దేవుని స్వార్థ నిమిత్తమై ప్రత్యేకింపబడిన వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు తన సాక్ష్య జీవితం ద్వారా మనందరికి వెళ్ళపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుని స్వార్థ నిమిత్తమై ప్రత్యేకింపబడిన పౌలు గురించి వివరించాలని ఆశపడుతున్నాను. గతించిన శుక్రవారము స్వార్థలో దేవుని స్వార్థ నిమిత్తమై ఎలాగూ అపోస్తలుడైన పౌలు ప్రత్యేకింపబడ్డాడు, తను తాను ఎలాగ ప్రత్యేకించుకున్నాడు అనే విషయాన్ని తను తన పత్రికల ద్వారా, తను తన స్వార్థ వాక్యముల పట్టణములను ఉద్దేశించి ఎట్టి రీతిగా కొరింథీయులకు, ఎట్టి రీతిగా గలతీయులకు, ఎట్టి రీతిగా ఎఫెసీయులకు, ఎట్టి రీతిగా సార్వత్రిక సంఘానికి ఎట్టి రీతిగా అపోస్తలుడైన పౌలు ఉండాలి అనే విషయాన్ని, తన జీవితాన్ని సాక్షాత్ జీవితంగా తెలియజేశాడు. ఈ రోజు దేవుని స్వార్థ నిమిత్తమై తన ఆధ్యాత్మిక జీవితం ఎట్టి రీతిగా తను కట్టుకున్నాడో అనే విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకింపబడుట అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రత్యేకింపబడుట అనే మాటల్లో మామూలు డిక్షనరీ నిఘంటువును మనం జాగ్రత్తగా చదివితే అక్కడ సెపరేటెడ్ అనే మాట ఉంటుంది, అనగా వేరుపాటు అని బాహ్య రూపంలో ఎలోకపరమైన డిక్షనరీలో నిఘంటువులో మనం చూడగలం. అయితే బైబిల్ నిఘంటులో
బైబిల్ ఆధ్యాత్మిక నిర్వచనం ఏంటంటే పరిశుద్ధంగా ఉండటం. ప్రాముఖ్యంగా ఈరోజు ఉపోద్ఘాతంలో మీకు వివరించాలని ఆశపడుతున్న మాట ఏంటంటే, బాహ్య రూపంలో అంటే బాహ్యపరమైన నిఘంటువులో ప్రత్యేకింపబడడం అనే మాటకు అర్థం సెపరేటెడ్, వేరుపడటం. అది గతించిన శుక్రవారం మీకు తెలియజేశాను. వేరుపడటం ఎలా, ఎందుకు వేరుపడాలి అనే విషయాన్ని తెలియజేశాను. ఈ వారము బైబిల్ నిఘంటులో ప్రత్యేకింపబడడం అంటే ఏంటో అని మీకు ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మన సామాజిక నిఘంటులో, జనరల్ డిక్షనరీలో వేరుపాటు అని అర్థం ఇస్తే, బైబిల్ నిఘంటులో పరిశుద్ధంగా జీవించడం, పరిశుద్ధంగా బీయింగ్ హోలీ అని అర్థం ఇస్తుంది. నాట్ ఓన్లీ సెపరేటెడ్ బట్ ఆల్సో బీయింగ్ హోలీ అనే మాటను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. ప్రత్యేకింపబడడం అనే బైబిల్ అధ్యయనంలో అర్థాన్ని మనం ఆలోచించినట్లయితే, వేరుపరచబడమే కాదు, వేరుపాటులో పరిశుద్ధంగా జీవించడం అనగా ఇహలోకపరమైన మలినం నుండి, ఇహలోకపరమైన లోకాశల నుండి, లోకం నుండి మనం వేరై పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధాన్ని అలంకరించుకోవాలనే విషయాన్ని ప్రాముఖ్యంగా వివరించాలని ఆశపడుతున్నాను. రెండవ మాట చాలా ప్రాముఖ్యంగా మీరు గమనించాలి. నాట్ ఓన్లీ అవుట్వర్డ్ అంటే వేరుపాటు బాహ్య రూపానికి సంబంధించింది కాదు, భౌతిక రూపానికి సంబంధించింది కాదు, అది అంతరంగంలో ఉండాలి. ఆ వేరుపాటు, ఆ పరిశుద్ధత మొదటిగా ప్రత్యేకింపబడడం అంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్ నిఘంటు అధ్యయనంలో దాని అర్థం ఏంటంటే నాట్ ఓన్లీ సెపరేటెడ్ బట్ బీయింగ్ హోలీ అనగా మనం వేరుపడడమే కాదు, పరిశుద్ధంగా జీవించడం. రెండవది, మనం వేరుపడడం, పరిశుద్ధంగా జీవించడం బాహ్య సంబంధమైనది కాదు, అంతరంగ సంబంధము. నాట్ ఓన్లీ అవుట్వర్డ్ బట్ ఆల్సో ఇన్వర్డ్ అనే విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. అనగా మనకు దీన్ని అర్థం చేసుకోవాలంటే తప్పిపోయిన కుమారుడు కథ మనకు బాగా స్పష్టంగా, మనకు బాగా పరిచయం. తప్పిపోయిన కుమారుడు బాహ్యంలో వేరుపడ్డాడు, అంతరంగంలో వేరుపడ్డాడు. ఈ రెండు మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. బాహ్య రూపమైన వేరుపాటు, అంతరంగమైన వేరుపాటు. బాహ్య రూపంలో తండ్రికిని అన్నయ్యకు వేరుపడబడ్డాడు, అంతరంగంలో దేవునికి వేరుపడ్డాడు. అందుకే నువ్వు మాట అంటాడు, నేను దేవునికి నీకును వైరముగా ఉన్నాను అని అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చదివినట్లయితే, తప్పిపోయిన కుమారుడు 16వ వచనం నుండి చివరి వరకు ఒక అద్భుతమైన సారాంశంలో మనం గమనించినట్లయితే ఒక మాట అంటాడు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకుని, పందుల యొక్క భోజనం తింటుండగా బుద్ధి తెచ్చుకుని తన జీవితంలో మొట్టమొదటిసారిగా స్పందించిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నేను దేవునికి నీకును విరోధముగా పాపము చేసి తిని. సహోదరులారా, బాహ్య రూపం వేరుపడమే కాదు, పరిశుద్ధంగా జీవించాలి అనే ఆధ్యాత్మిక సత్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎన్నో మతాలు వేరుపడ్డాయి. ఎందుకంటే వివిధ రకాల సిద్ధాంతాలు, సైద్ధాంతిక విమర్శల ద్వారా ఎన్నో మతాలు వేరుపడ్డాయి. అంతేకాదు మన క్రైస్తవ మతంలో కూడా సైద్ధాంతిక విశ్లేషణ ద్వారా ఎన్నో మూలాలు, ఒక మూలం క్రైస్తవత్వం అనే మూలం నుండి ఎన్నో వేరుపాటు మనం చూడగలం. అయితే వేరుపరచబడ్డం కానీ పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ఇవాళ బాప్టిస్ట్ సంఘం వచ్చింది, లూథరన్ సంఘం వచ్చింది, మెథడిస్ట్ సంఘం వచ్చింది, శేష సంఘం వచ్చింది, ఎన్నో సంఘాలు, పెంతెకోస్తు సంఘం వచ్చింది, ఎన్నో సంఘాలు వేరుపడ్డం కానీ మన మూలాలు క్రీస్తున్న బండ మీద కట్టబడిన సంఘముగా మన మూలంలో వేరుపడ్డం కానీ పరిశుద్ధంగా జీవించున్నావా అనే ప్రాముఖ్యమైన సత్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నువ్వు ఎలాంటి దేవుణ్ణి నువ్వు కొనియాడుతున్నావు, ఎలాంటి పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నావు. అట్టి దేవుడు పవిత్రుడు కనుక గతించిన శుక్రవారం తెలియజేశారు. ఆయన పవిత్రుడు కనుక మీరు కూడా ఇహలోకపరమైన వేరుపరి మీరు పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలని తెలియజేశాడు. మీ సహోదరులారా, ఈ శుక్రవారం మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని వివరించాలని, బోధించాలని ఆశపడుతున్నాను. చాలా మంది వేరుపడ్డారు కానీ నిజమైన పవిత్ర జీవితం కలిగి ఉండట్లేదు. మీ సహోదరులారా, వేరుపడటమే కాదు, బాహ్య రూపమే కాదు, అంతరంగంలో కూడా వేరుపడాలి. పరిశుద్ధంగా జీవించడం కాదు, బాహ్య రూపమే కాదు, అంతరంగం కూడా
పరిశుద్ధంగా జీవించాలని తెలియజేస్తుంది. దానికి సాదృశ్యము మన తప్పిపోయిన కుమారుని కథ మనం ప్రాముఖ్యంగా మనం చూడగలం. 2 విషయాలు ఈ రాత్రి మీ ముందు బోధించాలని ఆశపడుతున్నాను. మొదటిది, దేని నుండి మనం వేరుపడాలి, ఎట్టి విధానంలో దేని నుండి మనం వేరుపడాలి అంటే దాదాపు 4 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడతాను. మొదటిది, పాపపరమైన పాప సంబంధిత సంబంధాలు, పాపపరమైన సంబంధాల నుండి మనం వేరుపడాలి. సిన్ఫుల్ కంపానియన్షిప్. మన జీవితంలో ఓల్డ్ ఫ్రెండ్ అనగా పాత స్నేహితుడు, పాప స్నేహితుడు చాలాసార్లు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న క్రమంలో ఒక్కొక్కసారి మనము ఉదయకాలంలో 5 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటుంటే ఒక్కొక్కసారి మనం పడుకుంటాం. అది మన పాత జీవితం. పాత స్నేహితుడు మరలా ఒక్కసారి పరిచయం చేయబడతాడు. ఒక రోజు చేయలేదనుకోండి, నేను నా జీవితంలో ఒక్కోసారి చేయలేదనుకోండి, నా పాత స్నేహితుడు పరిచయం చేయబడ్డాడు అనుకుంటాను. ప్రతి ఉదయకాలమున 3 గంటలకు 5 గంటలకు ప్రార్థన చేసుకునే అలవాటు మన క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాలి. మొదటి జామున లేవాలి. 3 గంటలు లేకపోతే కనీసం 5 గంటలు లేచి ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ నువ్వు లేవలేదంటే నీ పాప జీవితము, నీ పాత స్నేహితుడు, పాత జీవితపు స్నేహితుడు మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకున్నట్లే. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కొన్నిసార్లు ఈ పాత స్నేహితులు పాత జీవితానికి కొన్నిసార్లు ప్రభావితం చెంది మలిన జీవితానికి అలవాటైపోయి పడిపోయిన వారముగా అలా మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామేమో. ఈ పాత స్నేహితుల నుండి మనం వేరుపడాలి. ఈ పాత స్నేహితుల నుండి మనం పవిత్రంగా జీవించాలని అపోస్తలుడైన పౌలు ప్రత్యేకింపబడడం అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే ఆమోస్ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం అంటాడు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. పాప స్నేహితుడు లేదా రక్షింపబడిన స్నేహితుడు ఇద్దరు కలిసి నడుస్తారా? దేవుడు అపవాది ఇద్దరు కలిసి నడవగలరా? ప్రియ సహోదరుల, పాత జీవితము క్రొత్త జీవితం ఇద్దరు కలిసి నడుస్తుందా? అలా నడుస్తున్నావు అంటే నువ్వు వేషధారువి. అందుకని యేసుక్రీస్తు అంటాడు, మీరు నిలువెచ్చిన స్థితిలో ఉన్నట్లయితే వెచ్చగానైనాను చల్లగానైనా ఉండాలి అంటాడు. నిలువెచ్చిన స్థితిలో ఉండాలి, మీకు నాశనం అంటాడు. ప్రియ సహోదరులారా, ఒక ఉదయకాలము లేచి ప్రార్థన చేసుకుని మరొక ఉదయం పడుకుని మరొక ఉదయకాలము అలాగలా నీ జీవితాన్ని గడుపుతున్నట్లయితే అది ఆధ్యాత్మిక జీవితంలో నీ జీవితం ఎటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగి ఉండలేదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. లెట్ యువర్ ఓల్డ్ కంపానియన్, లెట్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ బి డిస్ట్రాయిడ్ ఇన్ యువర్ లైఫ్, బి డివైడెడ్ ఇన్ యువర్ లైఫ్. ఆ పాత స్నేహితుల నుండి మిమ్మల్ని మీరు వేరుపరచుకోవాలని మొట్టమొదటిగా తెలియజేస్తున్నాను. దేవునితో నువ్వు నడవాలనుకుంటే ఖచ్చితంగా ఆ పాత స్నేహితుడు, ఆ పాప జీవితాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. పాత స్నేహితులు అనే మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే చాలా విషయాలు మీకు తెలుసు. ఒకవేళ నువ్వు తాగుబోతు అయితే వాటిని విడిచిపెట్టాలి. ఒకవేళ నువ్వు సోమరపోతు అయితే వాటిని విడిచిపెట్టాలి. ఒకవేళ నువ్వు తిండిపోతు అయితే నీ నోటికి కత్తి ఉంచుకోవాలని సామెత గ్రంథం తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీ స్నేహితుడు నిన్ను చెడు స్నేహం కలిగి ఉన్నావా, వాటిని విడిచిపెట్టమని తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో యెహోవాకు ఆయాస్కరమైన జీవితాలు చేస్తున్నావా, జీవించున్నావా, నీ చూపుతో, నీ నోరుతో, నీ కాళ్ళతో, నీ చేతులతో, నీ తలంపుల్లో, నీ ఆలోచనలో యెహోవాకు వ్యతిరేకపరమైన ఏదైనా క్రియలు చేపట్టావా, వాటిని విడిచిపెట్టమని యెహోవా దేవుడు ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నా. లెట్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ బి డిస్ట్రాయిడ్. వాటిని పాతిపెట్టమని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. లెట్ నాట్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్. నువ్వు దేవునితో నడవాలనుకుంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో యెహోవా 2వ రాకడలో ఆయనతో పాటు ఆయన చేయి పట్టుకుని నడవాలనుకుంటే యెహోవా దేవుడు అంటున్నాడు, నీ పాత స్నేహితులను విడిచిపెట్టమని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. లెట్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ బి డివైడెడ్ అని సెలవిస్తున్నాడు, బి డిస్ట్రాయిడ్ అని సెలవిస్తున్నాడు. 2వ మాట సిన్ఫుల్ ఆక్యుపేషన్స్ అనగా నువ్వు చేస్తున్న వృత్తి, నువ్వు కలిగి ఉన్న వృత్తి అనగా నీ జాబ్ లో కానీ నీ ఎంప్లాయ్మెంట్ లో కానీ ఆయనకి ఆయాస్కరమైన ఏదైనా చేస్తే, ఆయనకు వేరే నువ్వు ఏదైనా చేస్తే వాటిని విడిచిపెట్టమని, ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టమని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. నీ ఉద్యోగం చేస్తున్నప్పుడు లంచమని, నీ ఉద్యోగం చేస్తున్నప్పుడు అబద్ధమని, నీ ప్రమోషన్ కోసం ఏదైనా అబద్ధాలు ఆడడం, లంచాలు తీసుకోవడం, సామెత గ్రంథం చాలా విషయాలు తెలియజేస్తాయి. నువ్వు సమయానికి నీ సమయానికి నీ ఉద్యోగం వెళ్ళకపోవడం కూడా తప్పే, అది దొంగతనమే.
లేదా నీ ఉద్యోగంలో సరైన విధానంలో పని చేయకపోవడం కూడా దొంగతనమే. లేదా నీ ఉద్యోగంలో మోసం చేయడం దొంగతనమే. ఏ సహోదరులారా, నీ శాలరీ ఎంత అయితే ఆ శాలరీకి తగిన ప్రతిఫలం, సరైన పని నువ్వు చేయకపోతే మా నాన్నగారు ఒక మాట తెలియజేస్తారు, నువ్వు చేసిన పనికి సరైన వేతనం తీసుకోవాలి. ఒకవేళ నువ్వు సరిగ్గా పని చేయకుండా వేతనం తీసుకున్నావంటే, సరిగ్గా పని చేయకుండా ఉన్న వేతనం ఉంటుంది. ఒకవేళ 10 రూపాయలు అనుకోండి, నువ్వు 5 రూపాయలు పని చేసావు, మిగతా 5 రూపాయలు నీకు షాప్ అయిపోతుంది అంటాడు. నిజమే కదా? అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం, అనుకోకుండా ఈ ఖర్చు అయిపోయింది, అరే అనవసరంగా దీంట్లో పెట్టానే, అనవసరంగా ఇది ఖర్చు పెట్టానే అని అనుకుంటాను. చూడండి, అవన్నీ అవే. నువ్వు నీ సమయానికి, నువ్వు డ్యూటీకి, నువ్వు నీ డ్యూటీలో, నీ ఎంప్లాయ్మెంట్ లో, నీ జాబ్ లో నువ్వు సరైన విధానంలో నువ్వు లేకపోవడం కూడా దొంగతనమే. ఒకవేళ అలా ఉన్నట్లేదు, అది శాపగ్రస్తంగా ఉంటుందని తెలియజేస్తున్నాడు. సిన్ఫుల్ ఆక్యుపేషన్. ఒకవేళ ఆ ఉద్యోగమే నీకు ఇబ్బందికరంగా, మాకు సీనియర్, మా కాలేజీలో ఒక సీనియర్ ఉన్నాడు, ఆయన పేరు సురేష్. నేను ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాను. పరీక్షలు రాస్తున్నాము, ఆయనకి పరీక్ష ఆదివారం వచ్చింది, పరీక్ష రాయలేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం నేను కట్టుకుంటానని చెప్పి ఆ పరీక్షను వదిలిపెట్టాడు. సహోదరులారా, ఇవాళ ఆ సీనియర్, ఆ అన్న ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. సహోదరు, దేవునికి ఇస్తున్న వాల్యూ ఎంతో అద్భుతం తెలుసా? నేను అప్పుడు అనుకున్నాను, నిజమే కదా, ఆదివారం చర్చ్కి వెళ్ళాలి, దేవాలయానికి ఆరాధన చేయాలి, అంతేగాని పరీక్షలు రాయకూడదు. పరీక్షల కోసం, ఈ లోకపరమైన విషయాల కోసం నేను ఏమాత్రము చోటు ఇవ్వకూడదని అన్న సురేష్ అన్న, ఆయన పేరు, ఆయన చేసిన అద్భుతమైన క్రియ నా జీవితంలో ఇప్పటికీ స్మరించుకుంటూ ఉంటాను. సహోదరులారా, నీ జీవితంలో అలాంటి ఉద్యోగం నువ్వు ఏమైనా చేసినట్లయితే విడిచిపెట్టమని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా, దేవుని కాదని నువ్వు ఏం చేయలేవండి. నువ్వు దేవుణ్ణి కాదని నీ జీవితంలో ఏది చేసినా అది వ్యర్థమే, నువ్వు చెయ్యలేవు. సహోదరులారా, మూడవదిగా సిన్ఫుల్ ప్లేసెస్. నువ్వు నివసిస్తున్న స్థలం పాపభరితమైతే వాటిని విడిచిపెట్టమని ఆశపడుతున్నాడు. బార్స్ అండ్ రెస్టారెంట్స్, లేదా చెడు పనులు చేసే పనులు, చెడు స్థలముల యొద్ద నువ్వు ఉండకూడదని సెలవిస్తున్నాడు. అక్కడ నువ్వు నిలబడినా తప్పే, అక్కడ నీ జీవితంలో ఒకసారి ఆలోచించినా తప్పే. ప్రియ సహోదరులారా, డు నాట్ స్టే ఇన్ సిన్ఫుల్ ప్లేసెస్ అని సెలవిస్తున్నాడు. దాంట్లోనే ప్రత్యేకత ఉంది. అలాగే మనం దేవుని ప్రత్యేకంగా జీవించగలం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనాన్ని భూములనైనా ఎండ్లనైనా విడిచిపెట్టిన ఎడల ప్రతివాడు, విడిచిపెట్టిన ఎడల పెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకును. మరో మాట్లాడాడు లూకాసు వార్తలు అంటాడు, తన ప్రాణముని కాపాడుకుని లేనివాడు ఏం సంపాదించుకుని తన ప్రాణమునే పోగొట్టుకునేడలా దానికి ఏం లాభము? నా నిమిత్తము దాన్ని పోగొట్టుకునేడలా దాన్ని దక్కించుకును అని లూకాసు వార్త, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చూడగలం. ప్రియ సహోదరులారా, భూములైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, ఇంటనైనను విడిచిపెట్టనేడలా. ఈ లేఖన భాగాన్ని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఇది అరిమథెయ యోసేపు గురించి వివరిస్తున్నాడు. ఎందుకు ఇక్కడ అరిమథెయ యోసేపు వచ్చాడని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడ మీరు 16వ వచనంలో, మీరు 19వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నట్లయితే, అక్కడ రిచ్ యంగ్ రూలర్ గురించి, ఒక యువకుడు, ధనవంతుడైన ఒక యువకుడు గురించి వివరించబడుతుంది. నా చిన్ననాటి నుండి నేను, బాల్యదశలో నుండి నేను 10 ఆజ్ఞలు నేను అనుసరించున్నానే, ఇంకా నాలో ఇంకేముంది, పరలోక రాజ్యం చేరడానికి ఇంకేముంది అని అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నీకు ఒకటి పొదువుగా ఉంది, నిత్య జీవం పొందుటకు నేను ఏం చేయగలను అని మరి ధనవంతుని యువకుడు అడిగినప్పుడు యెహోవా దేవుడు అంటాడు, 10 ఆజ్ఞలను సేవించాలంటాడు. అప్పుడు ఆ యువకుడు అంటాడు, నేను 10 ఆజ్ఞలు నా బాల్యదశలోనే చేస్తున్నాను అంటాడు. అప్పుడు నీకు ఒకటి పొదువుగా ఉంది అంటాడు, నీకు కలిగినంత విడిచిపెట్టి నన్ను వెంబడించమని అంటాడు. అప్పుడు తన చిన్నబుచ్చుకొని తన జీవితంలో యెహోవాకు వేరుపడి జీవిస్తూ ఉంటాడు.
యెహోవాకి వేరే జీవించలేరు, ఎవ్వరూ జీవించలేరు. అదే వ్యక్తి యేసుక్రీస్తు సిలువ యాగం దగ్గర తన ధనవంతుడు గనక తన కోసం దాచిపెట్టుకున్న సమాధిని యేసుక్రీస్తుకి ఇస్తాడు. అప్పుడు తెలుసుకుంటాడు, అరే నిజమే కదా, యేసుక్రీస్తు వేరే ఏమీ చేయలేను. అప్పుడే అంటున్నాడు. ఆ మాట అప్పుడు గుర్తొచ్చింది. ఏంటి? అన్నదమ్ములైనను, అక్కచెల్లెలను, తండ్రి లేనను, తల్లి లేను, పిల్లలను, భూమి లేనను, ఎండ్లను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. నిజంగా అర్మతి యోసేపు తన తల్లిని విడిచిపెట్టాడు, తన తండ్రిని విడిచిపెట్టాడు, తన పిల్లలను, తన అక్కలను, తన చెల్లులను సమాజంలోని వేరే తన జీవితాన్ని యెహోవాకు అర్పించుకొని తన కొరకు కట్టబడిన సమాధిని అర్మతి యోసేపు యేసుక్రీస్తుకు ఇచ్చేస్తాడు. అందుకు వాడు 100 రెట్లు ధన్యతను సంపాదించుకున్నాడు. ప్రియ సహోదరులారా, ఇవాళ ఈ రాత్రి నువ్వు వాక్యాన్ని వింటున్నట్లయితే నీ జీవితంలో ఏదైనా ఆయాస్కరమైన స్థలముల యొద్దట నువ్వు జీవిస్తుంటే దాన్ని విడిచిపెట్టుకొని యెహోవా దేవుడు అంటున్నాడు. ఆయాస్కరమైన ఆలోచనలు కలిగి ఉంటే వాటిని విడిచిపెట్టుకొని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ఆయాస్కరమైన ఏ మార్గం నడిచినా సరే దాన్ని విడిచిపెట్టుకొని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. 4వ ప్రాముఖ్యమైన మాట, పాపపు ప్రాక్టీసెస్, సిన్ఫుల్ ప్రాక్టీసెస్. ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నావు? పాపభరితమైన అలవాట్లు కలిగి ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టమని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. చెడు చూపు, చెడు మాటలు, చెడు క్రియలు, చెడు పనులు నువ్వు చేసినట్లయితే వాటిని విడిచిపెట్టమని అంటున్నాడు. సామెతల గ్రంథం అంటుంది, ఒకవేళ ఒక ఎడల నువ్వు తప్పు చేయాలని ఆశపడితే, నువ్వు తప్పు చేయాలని మాట్లాడినా సరే నీ చేతితో నీ నోరు మూసుకోమని సెలవిస్తాడు. సహోదరులారా, ఒకవేళ అలాంటి ఏమన్నా అలవాట్లు కలిగి ఉన్నావా? వాటిని విడిచిపెట్టమని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. గతించిన శుక్రవారాలు తెలియజేశాను, ఆత్మకి శరీరానికి మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది. పాప జీవితానికి, పాత జీవితానికి, కొత్త జీవితానికి మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధమే ఈనాటి కాలంలో బహుగా మనం చూడగలం. మన పాప ప్రాక్టీసెస్, సిన్ఫుల్ ప్రాక్టీసెస్, అలవాట్లు, పాప జీవితం, పాత మనిషి ఇంకా అప్పుడప్పుడు గుర్తొచ్చి వాటి పనులను మనం చేపడుతున్నామా? విడిచిపెట్టమని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. రోజుకి యెహోవా దేవుడు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు ఎలా సమయాన్ని గడుపుతున్నావు? పాప జీవితంలో, పాత జీవితంలో, యెహోవాపరమైన విషయాల్లో నువ్వు గడుపుతున్నావా, లేదా దేవుని సంబంధించిన విషయాల్లో నువ్వు జీవిస్తున్నావా అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటగా తెలియజేసిన రీతిగా దేని నుండి మనం విడిచిపెట్టబడాలి, దేని నుండి మనం ప్రత్యేకింపబడాలంటే మన పాప స్నేహితుల నుండి మనం విడిచిపెట్టాలి, వేరుపడి ప్రత్యేకింపబడాలి. మన పాప జీవితపు ఉద్యోగంలో ఎలాంటి విషయాల్లో అయినా ఆయనకు ఆయాస్కరమైనది ఏదైనా ఉన్నట్లయితే దాని నుండి మనము వేరే జీవించాలి. 3వది, మన పాప జీవితమైన స్థలములు, ఉద్యోగములు, లేదా పనులు, లేదా ఇండ్లు. అర్మతే యోసేపు ఎలాగైతే తన పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుకు తన కొరకు కట్టబడిన సమాధిని ఇచ్చేసి 100 రెట్లు ధన్యతను సంపాదించుకున్నాడు. వాటిని విడిచిపెట్టుకొని అందుకు ప్రత్యేకంగా జీవించాలని ఆశపడుతున్నాడు. 4వదిగా, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు క్రియలు, అలవాట్లు, పనులు, వాటిని విడిచిపెట్టమని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరుల, దేవుని వేరుపడాలనే విషయాన్ని తెలియజేశాను. ఇప్పుడు ఎందుకు మనం వేరుపడాలి, ఎందుకు మనం ప్రత్యేకింపడాలి, ఎందుకు మనం ప్రత్యేకంగా జీవించాలి అంటే 3 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటిది, బికాస్ లార్డ్ డిమాండ్స్ ఇట్. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేను పవిత్రుని గనక మీరు కూడా పవిత్రులై ఉండండి. నేను ప్రత్యేకింపబడిన వాడిని గనక మీరు కూడా ప్రత్యేకింపబడిన వాడినిగా జీవించాలి అని ఆశపడుతున్నాడు. మీ జీవితంలో యెహోవా దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇది కమాండ్. నేను పవిత్రులను, మీరు కూడా పవిత్రులై జీవించాలి. ఆ కమాండ్కి విధేయతలు కలిగి ఉన్నామా? ఆ ఆజ్ఞకి విధేయత చూపిస్తున్నామా? లాక్డౌన్, ముఖ్యమంత్రులు లాక్డౌన్ ఇస్తే దానికి విధేయత మనం చూపిస్తున్నాం. మరి దేవుడికి విధేయత? దానియేలు ముమ్మారు యెహోవాని వేడుకునేవాడు. నువ్వు నిజంగా 3 పూటలు ప్రార్థన చేస్తున్నావా? అపోస్తలుడైన పౌలు నిరంతరం ప్రార్థన చేస్తున్నావా? క్యారీ యువర్ క్రాస్ డైలీ అంటాడు. నీ సిలువను ఎత్తుకోమని అంటాడు యేసుక్రీస్తు. నువ్వు నిజంగా ఆయన వెంబడిస్తున్న వ్యక్తిగా నిన్ను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకోమని యేసుక్రీస్తు సెలవిచ్చిన రీతిగా నిన్ను ఉపేక్షించుకుని నీ జీవితంలో నీ సిలువను ఎత్తుకుంటున్నావా? నేను సోమరపోతువా జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించమని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ కమాండ్. అది ఆజ్ఞ, చేయవలసిందే.
జారీ చేయబడిన ఆజ్ఞ, రాజు ఏ రీతికైతే జారీ చేయబడిన ఆజ్ఞకు ప్రజలు రాజ్యాంగంలో ఎలాగైతే రాజు విధేయత చెల్లిస్తారో, అలాగా మహిమగల రాజు, సర్వోన్నతుడైన రాజు, సర్వ సృష్టికి అధిపతి అయిన యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట అంటే, నేను పవిత్రుని గనక మీరు కూడా పవిత్రులై జీవించాలని సెలవిస్తున్నాడు. నేను ప్రత్యేకింపబడిన వాడిని గనక మీరు కూడా ప్రత్యేకంగా జీవించాలి ఆశపడదు. ఎందుకు ఈ మాట అంటున్నాడు తెలుసా? ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు తెలుసా? బికాస్ హీ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఇన్ యూ. నీకు ఏది అద్భుతమో, ఏది ఘనమైనదో, ఏది మంచిదో, ఏది అద్భుతమో, ఏది సరైనదో, ఏది నీకు ఇష్టమైనదో, ఏది ప్రత్యేకింపబడిందో, ఏది నీకు మంచిదో, ఏది నీకు మహిమకరం ఉందో వాటిని యెహోవా దేవుడు బోధిస్తున్నాడు. అందుకని యెహోవా దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రత్యేకింపబడిన వానిగా జీవించాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఒకవేళ అలా జీవించకపోతే యెహోవా దేవుడు అంటున్నాడు, నీకు మంచిది, నీకు ఘనముగా ఎంచబడును, నీకు మహిమకరమైనది, నీ జీవితంలో అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉంటావు. ఒకవేళ అలా జీవిస్తే, పవిత్రంగా నువ్వు జీవించినట్లయితే, నా ఆజ్ఞను నువ్వు గైకొన్నట్లయితే దీర్ఘాయుష్మంతుడగుదువు. బికాస్ గాడ్ నోస్ వాట్ ఈస్ బెస్ట్. ఎంతకాలము నువ్వు దేవునికి వేరుగా, ఎంతకాలము నీ పాప జీవితం పవిత్ర రహితునిగా నువ్వు జీవించినట్లయితే, పాప సహితమైన జీవితం కలిగి ఉన్నట్లయితే, ఇట్ ఈస్ డేంజర్. అది నీకు అపమానం, అది నీకు అవమానం, అది నీకు నీ జీవితంలో తెలియని నాశనం. నువ్వు మూట కట్టుకుంటున్నావు అనే విషయాన్ని ఈ రాత్రి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అందుకనే యోహాను సువార్త 14:15 అంటాడు, నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందువు అంటాడు. యోహాను సువార్త 14:15 మీరు నన్ను సేవించిన ఎడల, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞను గైకొంటారు. యెహోవా దేవుడు సెలవిస్తున్నమాట, యెహోవాను ప్రేమించగలుగుతున్నావా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ సత్యముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో యెహోవా దేవుణ్ణి ప్రేమించమని సెలవిస్తున్న ఆజ్ఞను నువ్వు ధిక్కరిస్తున్నావా? లేదా ఇంకా టైం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే అని చెప్పి నీ జీవితంలో అద్భుతమైన క్షణాలను దూరపరుచుకుంటున్నావా? వాట్ ఈజ్ యువర్ వర్డ్ టునైట్? ఈ రాత్రి నీ స్పందన ఏమై ఉన్నది? రెండవ మాట, బికాస్ వి నీడ్ టు డూ ఇట్. దేవుని ఆజ్ఞే కాదు ప్రత్యేకింపడడం, అది మనకు అవసరం, అది మనకు అవసరత. ప్రత్యేకింపబడిన వ్యక్తిగా జీవించకపోతే పరలోక రాజ్యమునకు, రెండవ రాకడకు మనం సిద్ధపరచబడలేము. బుద్ధి లేని కన్యకలకు, బుద్ధిగల కన్యకలకు తేడా ఏంటి? అక్కడ ఒకటే తేడా, వారు ధనవంతులనా, వారు క్రూయులనా, వారు దోషులనా, వారి యొక్క పాపములనా కాదు. ఒక్కటే ఒక కారణం, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే టైటిల్, అనే బిరుదులు వారు కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, ఒకరు సిద్ధపడ్డారు, మరొకరు సిద్ధపడలేదు. అదే తేడా. ఇవాళ నీకు ధనం ఉంది, సమయం ఉంది, స్థలం ఉంది, అన్నీ ఉన్నాయి. సిద్ధపడుతున్నావా? నీ దీపంలో నూనె ఉందా? అది అవసరత. ఎందుకంటే దేవుడి రెండవ రాకడకు నువ్వు సిద్ధపడకపోతే కుమారుడు వస్తాడు, వరుడు వస్తాడు. నువ్వు ఒకవేళ సిద్ధపడకపోతే ఇంకా అక్కడ చెట్లాడుతున్నావేమో, తచ్చెట్లాడుతున్నావేమో. నీ జీవితంలో యెహోవా దేవుడు సెలవిస్తున్న మాట, ఎప్పటికైనా మారమని సెలవిస్తున్నాడు. ఇంకా సమయం ఉంది కదా, చూద్దాంలేని సోమరిపోతులా జీవిస్తున్నావేమో. నీ జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు సిద్ధపడి ఉన్నావా? వేళ లేనట్లయితే ఈ రాత్రి సిద్ధపడండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ నువ్వు నీ జీవితంలో సరైన సిద్ధపాటు లేకపోతే, ఇప్పుడు అంటున్నాడు యెహోవా దేవుడు, సిద్ధపడమని సెలవిస్తున్నాడు. ట్రై టు బి ప్రిపేర్డ్. అందుకని అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే ఏమి లాభము? అది మనుషుల ద్వారా త్రొక్కబడును. ఉప్పు నిస్సారమైతే దాని ఏమి లాభము? అది మనుషుల ద్వారా త్రొక్కబడును. సహోదరులారా, ఈ రాత్రి మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు రమ్యమైన రుచిగల వాణిగా జీవించాలి. ఒక వ్యక్తి నూతనంగా చర్చిలోకి వచ్చాడు. చర్చిలోకి వచ్చి తన సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు, తన టెస్టిమనీ, తన విట్నెస్ ఇస్తున్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, నేను మొదటిగా ఈ అను వ్యక్తిని, ఒక ఎక్స్ అను వ్యక్తిని చూసి చర్చికి రావడం జరుగుతుంది. ఆయన చూసిన భక్తి చాలా అద్భుతం, ఆ భక్తి నన్ను మార్చింది అన్నాడు. ఇవాళ చర్చికి వస్తున్న నీవు
ఎలాంటి భక్తి శ్రద్ధలను చూపిస్తున్నావు? నిజంగా నీ పొరుగు వారు, నిజంగా నీ ప్రక్కన ఉన్న వాళ్ళు ఎలాంటి సాక్ష్యం వారి జీవితంలో కలిగి ఉన్నావు? ఒకసారి ఆలోచించండి. నీ పొరుగు వారు నిన్ను గురించి ఏ సాక్ష్యం చెప్తున్నారు? అది మంచి సాక్ష్యమా, చెడు సాక్ష్యమా? పాజిటివా, నెగిటివా? వారు చర్చలోకి నడిపించబడుతున్నారా? దేవాలయం నడిపించబడుతున్నారా? లేదా నీ జీవితం కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచించమని తెలియజేస్తున్నాను. వాట్ ఇట్ ఈస్ ఇన్ యూ, వాట్ కైండ్ ఆఫ్ విట్నెస్ డు యు హ్యావ్? మూడవదిగా, అది దేవుని ఆజ్ఞే కాదు, అది మన అవసరతే కాదు. ఆ అవసరత మనం దేవుని ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటే అది మనకి శక్తి, అది మనకి ముక్తి. ఆ శక్తిని మనం పోగొట్టుకున్నట్లయితే మన జీవితము నరకం, మన జీవిత నాశనానికి దారి తీస్తుందని అపోస్తలుడైన పౌలు రోమన్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు తెలియజేస్తున్నాడు. సహోదరులారా, సిన్ రాబ్స్ పవర్ ఫ్రమ్ us. పాపము ఏం చేస్తుందంటే మనలోని శక్తిని తీసివేస్తుంది, మనలోని శక్తిని దొంగిలిస్తుంది, మనలోని శక్తిని దొంగతనం చేస్తుంది. సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. నువ్వు ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించకపోతే, నువ్వు పాప జీవితంలో జీవించినట్లయితే సంసోను జీవితం ఒక సాదృశ్యంగా ఉంది. నాజీరు చేయబడిన సంసోను తన బలమంతా తన జుట్టులో ఉంది. పాపము చేశాడు, ఆ పవర్ పోయింది, ఆ శక్తి పోయింది. చెరసాలలో ఆ 2 పిల్లర్స్ మధ్యలో నిలబెట్టబడి చివరిగా యెహోవా దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. ఒక్కసారి బలమేమో తండ్రి, ఒక్కసారి బలమేమో తండ్రి. పాపము నేను బలహీనం చేస్తుంది, పాపము నిన్ను శక్తిహీనంగా చేస్తుంది. ఆలోచించండి. దావీదు అంటాడు, నా ఎముకలు క్షీణించున్నవి, నా దవడలో అంటుకుని ఉన్నవని సెలవిస్తాడు. నా నాలుక ఎండిపోయింది అంటాడు. ప్రియ సహోదరులారా, పాప జీవితము నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ శక్తిని, బలాన్ని కొట్టుకున్నట్టే సంసోను వలె. సంసోనే కాదు ప్రియ సహోదరులారా, పేతురు కూడా ఒక సాక్షి ఉన్నాడు. కుమారు పొంగుతామని యెహోవా దేవుడు సెలవిచ్చాడు. తన చివరి శిలువ యాత్రలో చివరి గడియల్లో పేతురు, నన్ను ముమ్మారు పొంగుతామని సెలవిచ్చాడు. తుడుకు స్వభావం, తన జీవితంలో సరైన నిర్ణయం తీసుకోలేక అటు ఇటు చెదిరిపోతున్న సాక్షాత్ జీవితం పేతురుది. అందుకనే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ తన జాలరి వృత్తిని, తిరిగి తన చేపలు పట్టుకునే వృత్తిని తిరిగి ప్రారంభించాలని ఆశపడ్డాడు పేతురు. ఇవాళ చాలా మంది పాప స్నేహంతో కలిగి ఉండి, ఇమిడి ఉండి, మీ జీవితంలో నూతన జీవితం, కొత్త జీవితాన్ని విడిచిపెట్టి ఇంకా పాత జీవితంలో జీవిస్తున్నారేమో. సహోదరులారా, సహోదరుడా, ఈ రాత్రి మీ జీవితంలో అద్భుతమైన విషయాన్ని తెలియాలని ఆశపడుతున్నాను. వేరుపడి, ఈ లోకానికి వేరుపడి పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాను. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 30వ వచనంలో ఒక వ్యక్తి లేఖన భాగం చదువుతున్నాడు. దేవాలయంలో ఒక వ్యక్తి లేఖన భాగం చదువుతున్నాడు. ఆ చదువుతున్న లేఖన భాగము అపోస్తలుల కార్యగ్రంథము 16వ అధ్యాయము 30వ వచనము తనకు కనబడింది. ఇంతకీ 16వ అధ్యాయం 30వ వచనం ఏముంది అనే విషయాన్ని గమనించినట్లయితే, నేను రక్షణ పొందుటకు ఏమి చేయాలి? 16వ అధ్యాయము 30వ వచనంలో మనం గమనించినట్లయితే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను? చెరసాల నాయకుడు ఫిలిపియన్ జైలర్ చెరసాల నాయకుడు పౌలును అడుగుతాడు, అయ్యా, నేను రక్షణ పొందుటకు ఏం చేయగలను? ఈ మాట చదువుతున్నప్పుడు నాకు స్పష్టంగా కనిపించిన విషయం ఏంటంటే, ఇవాళ చాలా మంది జీవితాల్లో మాటల్లో ఉందంతే, క్రియల్లో లేదు. రక్షణ పొందుటకు నేను ఏమి చేయగలను అనే క్వశ్చన్ మార్క్ దగ్గర ఆగిపోయాం మనం చాలా మంది. ఆ క్వశ్చన్ మార్క్ మాటల్లో ఉంది కానీ క్రియలో లేదు. అంటే మెనీ హ్యావ్ స్పిరిచువల్ టాక్ బట్ నాట్ స్పిరిచువల్ వాక్. వాళ్ళు చాలా మంది మాట్లాడతారు, నేనెంత చాలా ఆధ్యాత్మికంగా నేను ఎదిగి ఉన్నాను, బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. మాటలో ఉంది, క్రియలో లేదు. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు వెనకబడి ఉన్నావు. భౌతిక జీవితంలో, బాహ్య జీవితంలో, ఇతరుల పట్ల, మనుషుల్లో చాలా భక్తిపరుడు అని జీవిస్తున్నామేమో.
ఆధ్యాత్మిక జీవితం, అంతరంగ జీవితం చాలా ప్రాముఖ్యమని సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 17:14 అంటాడు, యు నో లాంగర్ బిలాంగ్ టు నువ్వు ఏ లోకపరానికి వేరే, ఈ లోకపరానికి సంబంధించిన వ్యక్తి కాదు అంటాడు. ఏ లోకపరమైన జీవితానికి సంబంధించిన కాదంటాడు. ఏ లోకపరమైన లోకానికి నువ్వు సంబంధించిన వ్యక్తి కాదంటాడు. యోహాను సువార్త 17:14 అంటాడు, ఏ లోకపరమైన విషయానికి నువ్వు సంబంధించిన కాదు. మీరు దశలో రాసిన పత్రిక మొదటి పత్రిక 2:12 అంటాడు, మీరు పిలువబడిన వారు ప్రత్యేకింపబడడానికి పిలువబడిన వారు అంటాడు అపోస్తలుడైన పౌలు. దశలో రాసిన మొదటి పత్రిక 2:12 సహోదరులారా, ఇంకా నీ జీవితంలో ప్రత్యేకతను గమనించకపోతే, ఇంకా నీ జీవితంలో ప్రత్యేకతను కైగొనగలిగినట్లయితే యెహోవా దేవుడు అన్నాడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. చివరిగా ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 చాలా అద్భుతమైన మాట ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చున్నాడు. వీలైతే నాతో పాటు అందరు కలిసి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 అందరు కలిసి చదువుదాం. అందుకు దేవుడు ఎలాగో సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని ఉందును, వారు నా ప్రజలే ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ మాటల్లో చాలా ప్రాముఖ్యంగా గమనించిన మాట ఏంటంటే, మీరు ప్రత్యేకముగా ఉండుడి. ప్రియ సహోదరులారా, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకపడిన వాడిని సెలవిచ్చాడు. యెహోవా దేవుడు అంటాడు, నేను మీకు తండ్రిని కనుక మీరు ప్రత్యేకంగా ఉండండి, నేను మీకు గొర్రెలకు మంచి కాపరిని కనుక మీరు ప్రత్యేకంగా ఉండండి, నేను మీకు రక్షణ అనుగ్రహించిన కనుక మీరు ప్రత్యేకంగా ఉండాలని సెలవిస్తున్నాడు. మీరు ప్రత్యేకంగా ఉండి దేవుడి చిన్నవాక్యము మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుని ఈ శుక్రవారం సాయంకాలం ఉపవాసాలను ముగించుకుందాం. ప్రార్థన. మా మంచిగా ప్రేమ యెహోవా, ఈ సాయం సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చిన ప్రభా, నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ఇటు రీతిగా ప్రభా నేను గణపరచడానికి, నేను కొనియాడడానికి, నేను కీర్తించడానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఇస్తున్నాను. ఈ రాత్రి ప్రభా వేరుపడడమే కాదు, దేవుని సువార్త నిమిత్తమై ఎలా ప్రత్యేకపడాలని అపోస్తలుడైన పౌలు ద్వారా మాకు వివరించిన విధానం బట్టి ఇస్తున్నాను. ప్రభా అయినా దేని నుండి మేము వేరుపడాలి, ఎందుకు మనం వేరుపడాలి అనే విషయాన్ని వివరించిన విధానం బట్టి స్తోత్రం. మా పాప జీవితం, మా బాధ జీవితం ఇంకా మమ్మల్ని ఇంకా ప్రభావితం చేస్తే ఇప్పుడే ప్రభా వాటి నుండి మమ్మల్ని వెడలించి వేరుపరిచి పవిత్రంగా జీవించలాగా మమ్మల్ని తీర్చిదిద్దమని కోరి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎందుకంటే ఇది ఆజ్ఞ, మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రభా, ఇది మా అవసరం తండ్రి, ఇది మాకు శక్తి ప్రభా. అయినా మేము బలహీనులమే కాక, మేము శక్తిహీనులమే కాక, నీ యందు ప్రభావం మేము బలపరచబడి, అయినా నన్ను బలపరిచి వాడిని నేను సమస్తం చేయగలను ప్రభు అని సెలవించిన రీతిగా మేము కూడా అట్టి బలాన్ని మేము సంపాదించుకుని ఈ దివ్యమైన చరణములో, ఈ దివ్యమైన సన్నిధిలో మేము కూడా పాలిభాగస్తులై నీ రెండవ రాకడకు సరైన సిద్ధపాటు మేము కలిగి ఉండడానికి సహాయం చేస్తుంది. దాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఇవన్నీ మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ కుడికలో ప్రభా, ఈ ప్రార్థనలో ప్రభా ఎక్కిపోయిస్తే ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నిశ్శబ్దం ఉంటే ప్రభా చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, నడి వయసులను, గృహ నిర్వాహకులను, పెద్దవారిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని, వారందరినీ వారి వారి క్రియలను బట్టి, వారి వారి పనిపాట్లను బట్టి, వారి వారి ప్రణాళికలను బట్టి, వారి వారి ప్రయాసాలను బట్టి, వారి వారి ఆలోచనలు బట్టి మీరే బిడ్డలను తీర్చిదిద్దులను నడిపించుకొని కోరి ప్రార్థన చేయించినాం ప్రభా. నేను అనారోగ్యంతో బాధపడుతున్నాం, స్వస్థపరచమని కోరి ప్రార్థన చేయించినాం. ఉద్యోగంలో ఎదురు చూస్తున్న వారిని ప్రభా మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ప్రభా ఇచ్చి అయినా వారికి ఉద్యోగంలో కావాల్సిన వాటన్నింటినీ సమకూర్చమని కోరి ప్రార్థన చేయించినాం. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని దీవించండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించండి, ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించండి. నీ ఆత్మ నడిపింపులో బిడ్డలు మీరు జ్ఞాపకం ఉంచుకుని ప్రభా, ఇదిగో తండ్రి నీ రెండవ రాకడకు ప్రభా ఇదిగో తండ్రి మేము సరైన సిద్ధపాటుతో సిద్ధపడి బుద్ధిగల కనికలు మా దివుడులు నూనుంచుకుని వరుడుగా నేను వచ్చిన వధువుగా మేము సిద్ధపడిన సంఘముగా ప్రభా పవిత్రపరచబడి మా జీవితంలో ప్రభా అలంకరితులే ప్రతిష్ఠితముగా అలంకారం ధరించుకుని నీ జీవితంలో ప్రభా మా జీవితంలో నైనా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధమైన పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకున్నామని సాయం చేయమని కోరి ప్రార్థన చేయొచ్చు
ఈ రాత్రి మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. ఇక ముందు కూడా మీరు మాతో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధ పరిశుద్ధుడని గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరింది గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేస్తాము, క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించుము, మన శోధన తగ్గ తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సమాధానం మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి గాక. ఆమేన్. రాత్రి అయ్యేనం నెడబాయకు, దాత్రిపై చీకటులు క్రమ్మెను, సహాయమేమి లేని వారికి సహాయుడౌ నన్బాసి పోకు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ ఆరాధనలో సహకరించిన, బైబిల్ పట్టణంలో సహకరించిన, పాటలో సహకరించిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక ప్రసారం కొరకు అరేంజ్ చేసి ప్రయాసపడిన మన ప్రియ యవన బిడ్డ సుభాష్ని బట్టి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. వారిని వారి కుటుంబం దీవించి ఆశీర్వదించుగాక. ఈ ప్రత్యేక ప్రసారం ద్వారా ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోమపత్రిక అధ్యయనం చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నాయి. ఇటు అధ్యయనంలో పాలు పంచుకున్న వారందరికీ ప్రత్యేక మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఇంకా మీలో ఎటువంటి మార్పులు, ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మాకు ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఏ విషయంలో అయినా ఎటువంటి డౌట్స్ ఉన్నా దయచేసి మేము దాన్ని క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడినట్లయితే మీకు వివరంగా వివరించడం జరుగుతుంది. రోమపత్రిక అధ్యయనం చాలా అద్భుతమైన అధ్యయనం కనుక వాటిని మీరు గైకొని అనుసరించినట్లయితే ఖచ్చితంగా నిజంగా రెండవ రాత్రి ఎలాంటి సిద్ధపడడం కలిగి ఉండాలో అటు విషయాన్ని మర్మయుక్తమైన విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి ఇటు రీతిగా ఈ కూడిక ద్వారా ఆశీర్వదింపబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ప్రత్యేకంగా దైవ దీవెనలతో సదాకాలం ఇట్టి ఆశీర్వాదాలు ఇంకా మెండుగా వారు పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మరో శుక్రవారం ఇటు రీతిగా ఈ సమయానికి కలుసుకుందాం. ఇప్పటి వరకు దేవుని కాపుదల, దేవుని తోడు, దేవుని సహాయం మీకు మీ కుటుంబానికి సదాకాలం కలిగి ఉండి ఆశీర్వాదాలు కారకులు ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.